ఈరోజు పికే కార్డ్ రీడింగ్లో ఏం మెసేజ్ వస్తున్నాయి యూనివర్స్ నుంచి, మనం ఏం చేయాలి అనేది ఈరోజు చూద్దాం. పికే కార్డ్ రీడింగ్ ఏం మెసేజ్ ఇస్తారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ. వ్యూవర్స్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు? వావ్, స్టక్ రైట్ నౌ, బ్యాలెన్స్. ఓకే, బట్ రెండు అనుకుంటున్నారు కానీ ఏం యాక్షన్ లేదు అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. సో మీరు కనుక స్టక్ సిచ్యువేషన్లో ఆగిపోయిన సందర్భాలు, స్టక్ సిచ్యువేషన్లో ఉంటే కనుక యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్ టు స్టక్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావాల్సిన ఉండింది. సో మీరు అనుకుంటున్నారు రావాలి, చెయ్యాలి, ఇది మారుతుందా అనేసి, బట్ అది రాదు. మీరే ఎఫర్ట్స్ పెట్టాలి. స్టక్ సిచ్యువేషన్ ఫైనాన్షియల్ రిలేటెడ్ కావచ్చు, బట్ సహజంగానే ఇప్పుడు ఫైనాన్షియల్ వైజ్ స్టక్ సిచ్యువేషన్ నడుస్తూ ఉండింది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైఫ్లో. సో మీరే స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవాలి, స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అనేసి మీరు యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది. మీరు అనుకుంటున్నారు బ్యాలెన్స్ తీసుకురావాలి అనేసి, తీసుకొస్తారు కమింగ్ డేస్. మీకు ఏదైనా విషయం గురించి ఒక వార్త గురించి కావచ్చు, దేని గురించి అయినా కానీ, లేదా రెండు విషయాల మధ్య నేను బ్యాలెన్స్ తీసుకురాగలనా లేదా అని సందిగ్ధంలో ఉండుంటే మీరు బ్యాలెన్స్ తీసుకొస్తారు. బట్ ఆ బ్యాలెన్స్ చేసే క్రమంలో మీరు ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతారు, కొంత ఓవర్వెల్మింగ్ కూడా అవ్వచ్చు ఎమోషనల్లీ. సో బీ కేర్ఫుల్ బిఫోర్ మీరు మాత్రం స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అని అంటే, మీకు ఛాన్సెస్ ఉన్నాయి, రాగలరు, కానీ మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదు దానికి తగ్గట్టుగా అనేసి. సో be careful. This is the card reading, day card reading. So thank you.